ప్రపంచంలో తమ శత్రువు ఎక్కడున్నా వెంటాడి వేటాడి ప్రాణం తీసేటటువంటి ఇజ్రాయెల్ వ్యూహం మరొకసారి ఫలించింది. ఏదైతే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా ఇరాన్ ప్రోద్బలంతో మొన్ననే 250 మిస్సైళ్లు ఒక్క రోజులో అటాక్ చేసింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణం తర్వాత ఇరాన్ ఒత్తిడి ఉండదు, ఇక ఇరాన్ నుంచి సహకారం ఉండదు, అక్కడేమీ చేయలేరు అనుకుంటే అట్లాంటిది హెజ్బుల్లా చేసినటువంటి అటాక్తో బిత్తరపోవాల్సి వచ్చింది ఇజ్రాయెల్. అయితే అంతకుముందే ఒక కమాండర్ని చంపిన దానికి ప్రతీకారంగా అది చేశారన్నటువంటిది బయటపడి, దానికి మరి ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుంది అంటే ఇప్పుడు ఈ ఆయుధాలని ఎవరి దగ్గర నుండి అయితే మూవ్ చేశారో, ఎవరైతే తాజా వ్యవహారాలు నడుపుతున్నాడో ఆ వ్యక్తిని కనిపెట్టింది హెజ్బుల్లాకి సంబంధించినటువంటి హషేమ్ సఫీదీనే ఈ వ్యవహారాలకు సూత్రధారని తేల్చింది. హషేమ్ సఫీదీనే ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెజ్బుల్లా. ఇతన్ని తాజాగా హతం చేయించింది ఇజ్రాయెల్, అంటే డైరెక్ట్గా అటాకే. తద్వారా క్రమంగా ఇజ్రాయెల్ ఇరాన్ పెత్తనాన్ని పక్కన పెట్టించే ప్రయత్నం చేసుకొస్తోంది.